ఇప్పుడు మనకి ఒగ్గు కళ గురించి మనం మాట్లాడుకునే ముందు ఫస్ట్ మన కళాకారులకు ఇప్పుడు జరుగుతున్న అంశం మన ఆహ్, గద్దర్ అన్న గురించి. అంటే జరుగుతున్న అంశం ఏంటంటే, ఇప్పుడు మన పద్మ అవార్డులు తీసుకొని గద్దర్ గారికి ఇవ్వాల్సుండే, లేకపోతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, మన తెలంగాణకి చాలా అవార్డులు రావాలి. కానీ రాలేదు. మోడీ గారికి లేఖ రాయాలనుకుంటున్నా అని గూడా ఆయన ఒక బాధ వ్యక్తం జేషిండ్రు. హ్మ్. ఈ పద్మ అవార్డుల మీద మీరేమంటారు? మరి మన తెలంగాణకి ఎన్ని రావాల్సుండే? ఎన్నొస్తే బాగుండేది? బేసికల్‌గా కళాకారులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎట్లా తయారయ్యారంటే, నేను ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అని చెప్పను గానీ, మనం జనరల్‌గా ఒక కూర వండుకున్నప్పుడు, ఎస్పెషల్‌గా పప్పు వండుకున్నప్పుడు, దానిలో సూపుల కోసం ఇంత కల్యామాకు రిప్పకలు దింపి అందులో ఏత్తాం. తినేటప్పుడు తీసి పక్కకు పెడతాం. కళాకారుల పరిస్థితి పప్పులో కల్యామాకు లెక్క తయారైంది. ఇది ఇప్పంచెలు గాదు. గత కొద్ది సంవత్సరాలుగా నడుస్తున్నది. ఇప్పుడు గద్దరన్న విషయమే గాదు. ప్రధాన జానపద కళారూపం తెలంగాణలో ప్రతి జిల్లాకు, ప్రతి పల్లెకు చొచ్చుకొని వెళ్ళినటువంటి ఒగ్గు కళారూపము డాక్టర్ చుక్కా సత్తయ్య గారంటే తెలవనోళ్ళు లేరు. ఆయన ఇప్పటినుంచెల్లే గాదు. ఆయన 12వ ఏట నుండి కథలు మొదలుపెట్టి సుమారు 80 సంవత్సరాలు కథ చెప్పినటువంటి యోధుడు. పల్లెకు మాత్రమే పరిమితమైనటువంటి కళారూపాన్ని పల్లె ఎల్లలు దాటించి ఢిల్లీ దాకా ఢిల్లీ ఎర్రకోట మీద కథ చెప్పినటువంటి మహనీయుడాయన. ఆయన మొన్న నవంబర్ 9 నాడు ఆయన విగ్రహావిష్కరణ చేసినాం. ఆ విగ్రహావిష్కరణలో స్థానిక ఎమ్మెల్యే గారు కడియం శ్రీహరి గారున్నారు. తర్వాత ఇంకా కొంతమందికి ఆ ఎంపీ గారు కడియం కావ్య గారికి చెప్పినాము. ఇంకా ఎమ్మెల్సీ గారు ఎగ్గె మల్లేశం గారికి, పక్కన మా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఎలయ్య గారికి ఇట్లాంటి వాళ్ళకందరికి చెప్పినాం. కొంతమంది రాలేదు. కొంతమంది వచ్చిండ్రు. అయితే తీర సమయానికి ఇంటర్నల్‌గా జరిగిన విషయం ఏంటిదంటే, వస్తున్న గెస్ట్‌లు గూడా ఆగి మళ్ళా ఎనకకెళ్ళిపోయారు. నాకర్థం గాలే. ఏంది వస్తున్న గెస్ట్‌లు భువనగిరి దాకా రావడము, హైదరాబాద్ నుండి వచ్చేటోళ్ళు. తర్వాత ఆలేరు దాకొచ్చి మళ్ళీ వెనక్కెళ్ళిపోవడము. సరే రాకపోతే అక్కడ ఉన్న అది వేరు విషయం. బయలుదేరి మధ్యలోకొచ్చి మళ్ళీ రిటర్న్ ఎళ్ళిపోవడం అంటే, ఒక అవమానకరమైన చర్యగా భావించి నేనే దాని అంతరంగం ఏందనేది కనుక్కోవాలని చెప్పి నేనే కనుక్కున్నానది. తీరా కనుక్కున్న సమయానికి బయట పడ్డదేంటి తెలుసా? చుక్క సత్తయ్య గారు మన పార్టీకి చెందినాయన గాదు. కాబట్టి ఈ ప్రోగ్రామ్‌ను మేము బైకాట్ జేస్తున్నాం అని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కొంతమంది నేతలు, అందరు గాదు మళ్ళా, ఈ ఒక స్టేట్‌మెంట్ ఇచ్చుకుర్రట. వచ్చేటోళ్ళకి ఫోన్‌లు చేసి మీరు రావద్దని చెప్పిర్రట. నేను మొన్న ఒక క్యాలెండర్ ఆవిష్కరణలో కడియం శ్రీహరి గారి ముంగటనే నేను మాట్లాడిన ఈ విషయం. సార్ ఈ విషయం మీ దృష్టికి రావాలి. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యేగా మీరున్నారు. గతంలో మీరు ఉప ముఖ్యమంత్రిగా గూడా చేసిర్రు. తెలంగాణ కళా సమాజంలో చుక్కా సత్తయ్య గారి గొప్పదనం, చుక్కా సత్తయ్య గారి ప్రావీణ్యత ఏందనేది మీకే గాదు, నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారికి గూడా తెలుసు. 20 సూత్రాల మీద కథ చెప్పితే, ఆయనకొక సువర్ణ కంకణము, మకర కుందనాలను ఒక ప్రెజెంటేషన్ చేసిందామె. నాట్ ఓన్లీ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారి అంచెలు మొదలుపెడితే, పివి నరసింహారావు, ఈ ముగ్గురు ప్రధానమంత్రులు, ఇద్దరు రాష్ట్రపతులు, తర్వాత 8 మంది ముఖ్యమంత్రులు. ఎవ్వరికైనా ఆయన పెర్ఫార్మన్స్ చేసిండు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొన్నాడు. ఆయన ప్రతి నేతతోటి, ముఖ్యమైన నేతతోటి, ఇటు ముఖ్యమంత్రి 8 మంది ముఖ్యమంత్రులతోటి గావచ్చు, ముగ్గురు ప్రధానులతోటి గావచ్చు, ఇద్దరు రాష్ట్రపతులతో కావచ్చు, గౌరవ సన్మానాలు తీసుకున్నాడు. ఇందిరాగాంధీ మీద పాట పాడితే చెప్పినా గదా! సువర్ణ కంకణం ప్రజెంటేషన్ చేసిందాయనకు. అట్లాంటి మీరు, అట్లాంటి ఆయనకు ఒక పార్టీ ముద్రేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడిగినా. మరి దాని మీద ఏం నిర్ణయం తీసుకుంటాడనేది ఇంక రాలే. సేమ్ వేమ కళాకారుడికి ఈ ఈ ష్ ఈ బాధలు, ఈ శోకాలు, ఈ గోసలు ఇప్పటినుంచెల్లి గాదు. అంటే ఎట్లుంటదంటే రాజకీయానికి, కళారంగానికి నాకు అనుకూలంగా ఉంటేనేమో ఉండు. లేకపోతే నీకు వ్యభిచారి అని ముద్రేస్తా అన్న చందంగా మారిపోయినాయియాల. దౌర్భాగ్య పరిస్థితులమ్మా ఇవి. నేను చెప్పిన కళాకారుడు కడుపు తిప్పల కోసం, పొట్ట తిప్పల కోసం
ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి పోతాడు. తన గాత్రం ఉంటే గాత్రదానం చేస్తాడు. లేదంటే నృత్యం ఉంటే నృత్యదానం చేస్తాడు. ఏదో విధంగా తనకు తోచిన విధంగా నువ్వు పిలిచినావు కాబట్టి వస్తాడు, సేవ చేస్తాడు. 4 డబ్బులు నువ్వు ఇస్తే తీసుకొని పోతాడు. డబ్బులు ఎగ్గొట్టే వాళ్ళే చాలామంది ఈ రోజుల్లో మనకు తెలుసు. కానీ నా పార్టీకి చేయలేదు గాబట్టి, నువ్వు ఇంకో పార్టీ ఆయనవు గాబట్టి, మా పార్టీలో ఏముంటాయమ్మా కళాకారులకు? ఎవరు పిలిస్తే రాజకీయంతో సంబంధం లేదు ఏముంటది? కళాకారులకి. నేను 29 ఏళ్ల ప్రస్థానమమ్మ నాది. 29 ఏళ్ల ప్రస్థానంలో నేను చంద్రబాబు నాయుడు కంచెలు చూసుకుంటూ వస్తున్నా. 97లో నా అరంగేట్రం కళారూపంలో. చంద్రబాబు నాయుడుకి డోలు కొట్టినా, రాజశేఖర రెడ్డికి డోలు కొట్టినా, తర్వాత కేసీఆర్‌కి డోలు కొట్టినా, ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా మొన్న డోలు కొట్టినా నేనే. ఇప్పుడు నేను ఏ పార్టీవోడిని? మీరు ఒక ఉద్దండ కళాకారుడు, గౌరవ డాక్టరేట్ గ్రహీత, 2003వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఒగ్గు కళారూపానికి ఆయన జాతీయ పురస్కారాన్ని తీసుకొచ్చి పల్లెకు పరిచయం చేసినటువంటి మహనీయుని పట్టుకొని, మీరు ఒక పార్టీకి చెందిన ఆయన అంటే, మీ అంత దౌర్భాగ్యులు ఇంకెవరైనా ఉంటారా? సేమ్ గద్దరన్నకు జరిగింది కూడా అదే ఇప్పుడు. నేనెందుకు చెప్తున్నానంటే, మీకు ఇవ్వాలనుకుంటే ఇయ్యుండ్రి, లేకపోతే లేదు. కానీ ఎవరికి పడితే వాళ్ళకిత్తమా? ఏది పడితే అది పంపుతారా అంటే, చూడమ్మా కళాకారుడిని కళాకారునిలాగానే చూడాల. ఉద్యమకారుడా, విప్లవకారుడా, నక్సలైటా, ఇంకా టెర్రరిస్టా అన్న విషయం సరే మీ ఇంటర్నల్‌గా మీ 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 పరిశోధనలో గావచ్చు, లేపోతే మీ ఎంక్వైరీలో గావచ్చు ఉండొచ్చు. కానీ అల్టిమేట్‌గా మీరు చూడాల్సింది ఆయన కళను. మీరివ్వాలనుకుంటే ఇయ్యుండ్రి, లేకపోతే లేదు. కానీ ఫైనల్‌గా ఒక మాట ఏమన్నాడంటే, మొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు, ఎవరు పడితే వాళ్ళని పంపితే ఇస్తామా అన్నాడు. సరే, మీ దృష్టిలో గద్దరు అనటాయన నక్సలైట్. ఓకేనా? హ్మ్. అదే ప్లేస్‌లో గవర్నమెంటు చుక్కా రామయ్య గారిని పంపింది. హ్మ్. అదే ప్లేస్‌కు జయదీర్ తిరుమలరావు గారు ప్రొఫెసర్ మాజీ విశ్రాంత అధ్యాపకులైన అందశ్రీ గారిని. అందశ్రీ గారిని పంపింది. హ్మ్. ఇట్లాంటి మేధావులను అందరిని పంపింది. 3 ఏళ్ల సంధి చుక్క సత్తయ్య గారు. జరిగిపోయినా కూడా పంపుతుంది. మరి మీరు ఈ ఈ సంవత్సరం ఎవరు కానరాలేదా మీకు? అంటే ఒక్కోళ్ళకే వచ్చింది కదా తెలంగాణలో. తెలంగాణలో మందకృష్ణ మాదిగ గారికి హ్మ్. ఆయన ప్రజా వ్యవహారాలలో హ్మ్. వచ్చింది. ప్రజాసేవలో వచ్చింది. భాగంగా వచ్చింది. ప్రజాసేవలో భాగంగా. ఓకే. సంతోషం. ఎందుకంటే ఆయన పోరాటం, ఆరాటం ఇయ్యాటి నుండి కాదమ్మా. పాపం ఎన్నో రోజుల నుండి పాపం నిన్న పద్మశ్రీ వచ్చినంక వాళ్ళ బిడ్డ, వాళ్ళ భార్య ఏ రోజు మాతోటి లేడు. ఏ రాత్రి వస్తాడో, ఏ రాత్రి పడుకుంటాడో, మళ్ళా తెల్లారి మేము లేవముందుకే ఎళ్ళిపోతాడు. మా ఫ్యామిలీతోటి గడిపిందే తక్కువ అని చెప్పి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే పాపం పెద్దన్న గూడా మందకృష్ణ అన్న గూడా కళ్ళంట పంట నీళ్ళు పెట్టుకున్నాడు. అదే ఎన్నో ఏళ్ల ఎవరి నుంచి. కోసమా బ్రతికేది? సమాజం కోసమే గదా హ్మ్. బతికేది. వాళ్ళ ఫ్యామిలీలని ఇడిసిపెట్టి, పిల్లల్ని ఇడిసిపెట్టి ఎవరు చేస్తుర్రు చెప్పుర్రి? సమాజ సేవ బయటికి రావాలంటే, చెయ్యాలంటే ఫ్యామిలీకి టైం ఇయ్యకుండా, పిల్లలకు టైం ఇయ్యకుండా, కనీసం మనవళ్ళు, మనవరాలు పుడుతుంటే కూడా తాత అని కాళ్ళ మధ్యలో జోరుతుంటే కూడా ఎత్తుకోలేని పరిస్థితి ఆయనది. ఇది కనబడేయమ్మా ఎవరికి. పద్మశ్రీ గాదు. నాకు తెలిసి ఆయనకు పద్మవిభూషణ్ ఇయ్యాలాయనకు. పద్మశ్రీ చాలా చిన్నదాయనకు. ఆయన సేవకు. చుక్కా సత్తయ్య గారికి ఇంతవరకు పద్మశ్రీయే ఇయ్యలేదు. అంటే మన తెలంగాణకి ఎన్నొస్తే మంచిగుంటుండంటారు? ఇప్పుడు అవార్డులు మనకి ఒకటే అవార్డొచ్చింది తెలంగాణకి. ఎన్ని అవార్డులొస్తే ఎంతమంది కళాకారులకి ఇంతమంది కళాకారులకు రావాల్సుండే అని అంటున్నారు గదా మీరు. ఎంతమందికి? ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి ఇయ్యొచ్చమ్మా. దానికి గిన్నె లెక్క మనం పంచుకునుడు ఏముండదు అందుల. మన రాష్ట్రానికి గిన్నె వచ్చుడని ఏముండదు. ఎలిజిబిలిటీ ఉందా? ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా ఇయ్యాల్సిందే. తెలంగాణకే ఎప్పుడు పోతున్నాయి? తెలంగాణకే ఎప్పుడు పోతున్నాయి? టాలెంట్ ఉంటే వస్తాయి. మరి ఇన్నేళ్ల నుంచి ఎందుకు అంటే వీళ్ళందరికి మీరు చెప్పిన ఇప్పటిదాకా పేర్లు ఆళ్ళకి రాకపోవడానికి రీజన్స్ ఏందంటారు? నువ్వు కర్నూలుకి సావుకు సవాలక్ష కారణాలమ్మా. ఇప్పుడు ఒక మనిషి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అందశ్రీ గారి గురించి చెప్తా. హ్మ్. అందశ్రీ లైఫ్ మొత్తం త్యాగం చేసిండుగా పాట గురించే. హ్మ్. ఇయాల జయ జయ హే తెలంగాణ నిలబడ్డదంటే ఆయనే గదా! ఆయన్ని. ఆయన ప్రతిరూపం గదా! తెలంగాణలో పాటకు ప్రతిరూపంగా నిలబడ్డాడు గదా! ఆయన జీవితాన్ని మొత్తం త్యాగం చేసిండు గదా! మందకృష్ణ జీవితాన్ని మొత్తం త్యాగం చేసిండు గదా! చుక్క సత్తయ్య గారి జీవితాన్ని మొత్తం త్యాగం చేసిండు గదా! గద్దరన్న జీవితాన్ని మొత్తం త్యాగం చేసిండు గదా! ఓ కళాకుటుంబం నుండి నేను మాట్లాడుతున్నా నేను. మరెందుకు గుర్తిస్తలేరు కళాకారులను మరి? అదే నేను చెప్తున్నా గదా! కర్నూలు సావుకు సవాలక్ష కారణాలు. ఏ వంక అంటే ఏ వంకర ఉండదా ఇది? కానీ అభాండమేయడం, ఇయ్యడం, ఇయ్యకపోవడం అనేది మీ ఇష్టం. దానికి ఇయ్యకపోగా దాని మించెలి అభాండం వేయడం కొద్దిగా తీవ్రంగా